ఆస్ట్రేలియా ఆటగాడు కామరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అతన్ని 25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఊహించినట్టుగానే ఈ ఆసీస్ ఆల్రౌండర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. మనీ పర్స్ ఎక్కువగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్యనే ప్రధాన పోటీ జరిగింది. 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన గ్రీన్ కోసం మొదట ముంబై ఇండియన్స్, కేకేఆర్ పోటీ పడ్డాయి. 2.75 కోట్లతో ముంబై బిడ్ను ప్రారంభించింది. కానీ రాజస్థాన్ రాయల్స్ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై పోటీ నుంచి తప్పుకోనుంది. ఆ తర్వాత కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొంది. అనంతరం రాజస్థాన్ కూడా రేసు నుంచి వైదొలగగా చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. గ్రీన్ కోసం సీఎస్కే కూడా తీవ్రంగా శ్రమించింది. కానీ కేకేఆర్తో పోటీ పడలేక సీఎస్కే వెనక్కు తగ్గింది. దీంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడిపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. గతంలో స్టార్క్ 2.5 కోట్లకు మినీ వేలంలో అమ్ముడయ్యాడు. తాజా వేలంతో స్టార్క్ ను గ్రీన్ వెనక్కి నెట్టాడు. అదేవిధంగా ఓవరాల్ గా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పొందిన 3వ ప్లేయర్ గా గ్రీన్ నిలిచాడు. ఈ జాబితాలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 27 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా శ్రేయాస్ అయ్యర్ 26.5 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే కామరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 వేలంలో 25.2 కోట్లు దక్కించుకున్నప్పటికీ అతడికి వెళ్లేది మాత్రం 18 కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తం ఐపీఎల్ వెల్ఫేర్ కి వెళ్లనుంది. మారిన ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఫారెన్ ప్లేయర్స్ కు అత్యధికంగా 18 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం ఐపీఎల్ వెల్ఫేర్ కి వెళ్తుంది. 2023లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గ్రీన్ ఇప్పటి వరకు 29 మ్యాచ్లలో 707 పరుగులు చేశాడు. దీనిలో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే గాయం కారణంగా గత సీజన్లో ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత షార్ట్ ఫార్మాట్లో అదరగొడుతున్నాడు.